జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. వెల్కమ్ టు జర్నలిస్ట్ డైరీ. విజయసాయికి రాజకీయంగా స్పేస్ ఉందా? జగన్కు ఒకప్పుడు కుడి భుజం, ఎడమ భుజం, అవసరమైతే మెదడు కూడా ఆయనే. పార్టీలో నెంబర్ 2, కేసుల్లో A2, జైల్లో కూడా జగన్కు సహచరుడు. ఇప్పుడు అదే విజయసాయి రెడ్డి జగన్కు ప్రత్యర్థిగా కొత్త పార్టీ పెట్టబోతున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత విజయసాయి రెడ్డి చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ప్రజల సమస్యల్ని చట్టసభల్లో వినిపించడానికి రాజకీయ పార్టీ ప్రారంభించాలనుకుంటున్నానంటూ విజయసాయి చెబుతున్నారు. విజయవాడలో ఈ నెలలోనే తన రాజకీయ ప్రణాళికను ప్రకటిస్తానంటున్నారు. కానీ అసలు ప్రశ్న ఒకటి ఉంది. విజయసాయి రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఖాళీ ఉందా? విజయసాయి సామాన్య నాయకుడేం కాదు. వైఎస్ కుటుంబానికి దశాబ్దాలుగా ఆడిటర్. జగన్ వ్యాపార వ్యవహారాల నుంచి వైసీపీ రాజకీయ వ్యూహాల వరకు ఒకప్పుడు ఆయన లేని నిర్ణయం లేదనే స్థాయిలో ప్రభావం చూపించారు. ఆయన అంతటి ఇన్ఫ్లుయెన్స్ ఆయనకి. వైసీపీ పార్లమెంట్ పార్టీ నాయకుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఢిల్లీలో జగన్ కు రాజకీయ ప్రతినిధి, కేంద్రంలోని పెద్దలతో వైసీపీకి అనుసంధానకర్త. అంతేకాదు, జగన్ అక్రమాస్తుల కేసుల్లో జగన్ A1 అయితే విజయసాయి A2గా అభియోగాలు ఎదుర్కొన్నారు. ఇద్దరు ఒకే సమయంలో చంచల్గూడ జైల్లో ఉన్నారు. అయితే ఇవి కూడా న్యాయస్థానాల పరిధిలో ఉన్న ఆరోపణలే. దోష నిర్ధారణ జరిగినట్లు చెప్పకూడదు. సిబిఐ కేసుకు సంబంధించిన కోర్టు రికార్డ్, చంచల్గూడ జైలు సమాచారం. అంటే జగన్ ఎదుగుదలలోనూ విజయసాయి ఉన్నారు. జగన్ మీద వచ్చిన కేసుల్లోనూ ఆయన పేరుంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పారు. ఇప్పుడు అదే జగన్ కు దూరమై ప్రజల కోసం కొత్త రాజకీయ వ్యవస్థ అంటున్నారు విజయసాయి రెడ్డి. ఇక్కడే విజయసాయి మొదటి విశ్వసనీయత పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2025 జనవరిలో రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నారు. ఏ పార్టీలో చేరబోనన్నారు. ఇప్పుడు కొత్త పార్టీ అంటున్నారు. అప్పుడు చెప్పింది నిజమా, లేకపోతే ఇప్పుడు చెప్తోంది నిజమా? లేక అప్పటి పరిస్థితులకు నిర్ణయం, అప్పటి అవకాశాలకు మరో నిర్ణయమా ఈ రాజకీయ ప్రకటన? అయితే విజయసాయిని తేలిగ్గా తీసి పారేయలేము. ఆయనకు రాజకీయ అనుభవం ఉంది, ఢిల్లీ పరిచయాలున్నాయి, వ్యాపార ఆర్థిక వర్గాలతో సంబంధాలున్నాయి. ఎన్నికలను నడిపించడానికి అవసరమైన వ్యవస్థ ఎలా పనిచేస్తుందో విజయసాయికి బాగా తెలుసు. చార్టర్డ్ అకౌంటెంట్ కూడా అది గుర్తుంచుకోండి. ముఖ్యంగా డబ్బు, అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి చేరే నాయకులు మన రాజకీయాల్లో ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఎవర్ రెడీ. విజయసాయి సంపాదన గురించి ప్రజల్లో అనేక ఆరోపణలు, అనుమానాలు ఉన్నాయి. కానీ ఆధారాలు లేకుండా వాటిని నిజాలుగా చెప్పలేం. 2024 ఎన్నికల అఫిడవిట్లో ఆయన ప్రకటించిన వ్యక్తిగత ఆస్తులు సుమారు 20.46 కోట్లు. ఆయన మీద పెండింగ్ లో ఉన్న కేసుల వివరాల్ని అఫిడవిట్లో వెల్లడించారు. కానీ డబ్బుతో నాయకుల్ని తీసుకురావచ్చు, సభలకు జనాల్ని తరలించవచ్చు, ప్రకటనలు ఇవ్వచ్చు. కానీ ఓటరు విశ్వాసాన్ని కొనగలరు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారం కూటమికి ఒక స్పష్టమైన స్థలం ఉందంటున్నారు. వైసీపీకి జగన్ అనే స్థిరమైన ఓటు కేంద్రం ఉంది. కాంగ్రెస్, వామపక్షాలకు పరిమిత స్థలం మాత్రమే ఉంది. ఇక విజయసాయి పార్టీకి ప్రత్యేకమైన సిద్ధాంతం ఏంటి? జగన్ వ్యతిరేకతే సిద్ధాంతమా? వైసీపీ అసంతృప్తులకు ఆశ్రయమా? బీజేపీకి అనుకూలమైన ప్రాంతీయ వేదిక? లేకపోతే జగన్ ఓటును చీల్చడానికి ఏర్పాటు చేసే రాజకీయ సాధనమా? ఇది ప్రశ్న. ఇవన్నీ తేలకుండా కొత్త పార్టీకి స్థలం మాత్రం కనిపించదు. దెర్ ఇస్ నో స్పేస్. విజయసాయి వెంటనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎదిగే అవకాశం తక్కువ. కానీ వైసీపీ నుంచి అసంతృప్తి నాయకుల్ని ఆకర్షించి కొంత ఓటును చీల్చి కొన్ని నియోజక వర్గాల ఫలితాల్ని ప్రభావితం చేసే పాయిలర్ పాత్ర మాత్రం పోషించగలరు. ఇక్కడ తెలంగాణలో కవితలాగానా అంటున్నారు. అందుకే విజయసాయి పార్టీ అధికారంలోకి వస్తుందా అన్నది మొదటి ప్రశ్న కానే కాదు. ఆ పార్టీని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి ఓటును చీల్చబోతోంది?
చివరికి ఎవరికి ప్రయోజనం కలిగిస్తుంది? ఇవే అసలు ప్రశ్నలు. జగన్ కు ఒకప్పుడు లెక్కలు చూసిన విజయసాయి రెడ్డి ఇప్పుడు జగన్ రాజకీయ లెక్కనే మార్చగలరా, లేకపోతే కొత్త పార్టీ పేరుతో పాత లెక్కల్ని సరిచేసుకుంటారా? వెయిట్ అండ్ వాచ్.